వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శరదా శరదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. ఓం గం గణపతయే నమః. సద్గురవే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. మనము శ్రీ దత్తపురాణం తృతీయ భాగంలో నిన్నటి పారాయణ క్రమంగా యమదూత వికుండలుడికి మరికొన్ని క్షేత్రాల మహత్యం గురించి, సాలగ్రామ మహిమ ఇవన్నీ చెప్పినాక వికుండలుడు ఏమంటాడు, ఎట్లాగైనా సరే తన అన్నకి కూడా ఆ నరకం నుంచి ముక్తి కలిగి తనతో పాటుగా స్వర్గప్రాప్తి కలగాలి అనే ఆకాంక్ష వెళ్ళిపుచ్చితే అప్పుడు ఈ యమదూత స్నేహ భావనగా ఆ వికుండుల్ని యొక్క గత జన్మలు దివ్య దృష్టితో చూస్తాడనమాట, పరిశీలిస్తాడు. పరిశీలిస్తే ఒక జన్మలో అతను సాధు సన్యాసులను ఆదరించినటువంటి వైనం, వాళ్ళకి భిక్ష నసుగినటువంటి వైనం అవి తెలుసుకుని చెప్తే వెంటనే వికుండలుడు తన పుణ్యాన్ని ఆ యొక్క తన సోదరునికి ధారపోసి ఆ రీతిగా స్వర్గప్రాప్తి కలిగేటట్లుగా చేసుకుంటాడు కదా. ఆ తర్వాత కార్తవీర్యార్జునుడు ఆ సందర్భంలో దత్తస్వామిని అడుగుతారు. ఏమనంటే మాఘ స్నాన విధి గురించి అడిగినప్పుడు మాఘ స్నానాన్ని ఏ రీతిగా చేయాలి అని దత్త భగవానుడు చెప్పి, తదుపరి ప్రయాగ మహిమ అని, కాంచనమాలిని వృత్తాంతమని, ఇట్లా ఇవన్నీ కూడా నేటి పారాయణలోకి వస్తున్నాయమ్మా. ఏమ్మా, ఈ అంశాలన్నీ కూడా ఇవాళ చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంద్రుడికి శాప విమోచనం, వృద్ధ రాక్షసుడి పూర్వజన్మ అనేటువంటి అంశాలు నేటి పారాయణ క్రమంగా వస్తాయి. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ప్రయాగ మహిమ. కార్తవీర్య గంగా యమునా సంగమ స్థలాన్ని ప్రయాగ అంటారు. ఇది మహా పాప సమూహాలకు దహన వాటికగా, పాపరూప పశువులకు విశేషణ స్థలిగా బ్రహ్మదేవుడు ఈ ప్రయాగను సృష్టించాడు. ఇది తెలుపు నలుపు జలాల కూడలి. తెలుపేమిటి గంగ, నలుపేమిటి యమున. ఆ రెండు జలాలు కూడా ఆ రంగుల్లో ఉంటాయి కదా అది. దీని గర్భంలో సరస్వతీ నది కూడా ఉంది. అయితే అది అదృశ్య రూప. ఇలా ఇది త్రివేణి సంగమం. బ్రహ్మలోకానికి ఇది మార్గం. ఈ సంగమ స్థలంలో మకర రవి వేళ మాఘ స్నానం చేసిన భాగ్యశాలికి మరెప్పుడు ఏ గర్భకోశంలోనూ మునుగవలసిన అవసరం ఏర్పడదు. అపునర్భవమైన ముక్తిని పొందుతాడు. దేవతలకు సైతం దురాసదమైన వైష్ణవ మాయ కూడా మాఘంలో ఇక్కడ దగ్ధమవుతుంది. అంతటి శక్తి, అంతటి పవిత్రత ఉన్న తీర్థం ఇది ఒక్కటే. రకరకాల పుణ్యకార్యాలకు ఫలాలుగా దక్కిన ఆయా తేజోమయ లోకాలలో విహరించి భోగాలను అనుభవించిన పుణ్యజీవులు ఈ సంగమ తీర్థంలో మాఘ స్నానం చేసి శ్రీమన్నారాయణునిలో లీనమవుతారు. మకర రవివేళ ఈ సితాసిత జలసంధిలో స్నానం చేసినందువలన వచ్చే పుణ్యాన్ని గాని, ఆ పుణ్యానికి తగిన స్థానాన్ని గాని చిత్రగుప్తుడైన లెక్కపెట్టి చెప్పలేడు. 100 ఏళ్ల నిరాహార వ్రతానికి, 300 ఏళ్ల యోగాభ్యాసానికి, కురుక్షేత్రంలో సూర్యగ్రహణ సమయాన 100 బారువుల బంగారం దానం చేసిన దానికి, 1000 రాజసూయ యాగాలు నిర్వహించిన దానికి లభించే పుణ్యఫలం ఇక్కడ ఈ త్రివేణిలో 3 మాఘ స్నానాలు చేస్తే చాలు వచ్చి ఒడిలో పడుతుంది. మరి ఒక రహస్యం విను. ఈ భూగోళం మీద ఉన్న సకల తీర్థాలు
సమస్త పుణ్యక్షేత్రాలు ఈ త్రివేణిలో మాఘ స్నానానికి వేంచేస్తాయి. అప్పటిదాకా తమలో మునిగిన పాపాత్ముల కిల్బిషాలతో నల్లబడిన ఈ తీర్థాలు త్రివేణి మాఘ స్నానంతో కిల్బిషాలను పూర్తిగా వదిలించుకుని తెల్లబడతాయి. జీవుడి ఆవిర్భావం నుండి జన్మ జన్మాంతరాల్లో మనోవాకాయ కర్మలతో కూడబెట్టుకున్న మహా పాపరాశి అంతా ఇక్కడ మాఘ స్నానంతో పిడికడు బూడిదయ్యి నీళ్లలో కరిగిపోతుంది. ఇక్కడ 3 మాఘ స్నానాలు చేస్తే చాలు, ఎంతటి నరాధముడైనా కుబుసంలా పాపాలను వదిలేసి పవిత్రుడై అమరధామం చేరుకుంటాడు. కురుక్షేత్రంలో ఎక్కడ గంగా స్నానం చేసినా ఇదే ఫలితం. ఇంతకన్నా వింధ్యా గంగా సంగమంలో అయితే 10 రెట్లు, ఉత్తర వాహినిగా గంగ ప్రవహిస్తున్న కాశీలో అయితే 100 రెట్లు, గంగా యమున సంగమంలో అయితే అంతకన్నా 100 రెట్లు, పశ్చిమ వాహినిగా గంగ ప్రవహిస్తున్న చోటనైతే 1000 రెట్లు అధికంగా స్నానపుణ్య ఫలం లభిస్తుంది. అర్జున, పశ్చిమ వాహినిగా ప్రవహిస్తున్న గంగా నదిని దర్శిస్తే చాలు, బ్రహ్మహత్య మహాపాతకం కూడా తొలగిపోతుంది. పశ్చిమంగా ప్రవహించే గంగా నది కాళిందిలో సంగమించిన చోట మాఘ స్నానం చేస్తే కల్పాంతర సంప్రాప్తాలైన నిఖిల దోషాలు అస్తమిస్తాయి. అందుకనే ఈ త్రివేణి సంగమాన్ని అమృతము అని కల్పాంతరాల నుండి కీర్తిస్తున్నారు మహర్షులు. ఇక్కడ మాఘ స్నాన ముహూర్తం దేవతలకు సైతం కష్టసాధ్యం. అణిమాది గుణసిద్ధులైన యోగీశ్వరాలు, బ్రహ్మజ్ఞానులు సతీ సమేతులై హరిహర విరించి పురంధరులు, ఆదిత్యులు, మరుత్తులు, గంధర్వులు, లోకపాలకులు, యక్షులు, గుహ్యకులు, కిన్నెరులు, నాగులు, అలాగే ఘృతాచి, మేనక, రంభ, ఊర్వశి, తిలోత్తమ ప్రభృతి అప్సరో బృందము, ప్రభృతి అంటే మొదలైన అని అన్నమాట, పితృదేవతాగణము అందరూ ఈ త్రివేణి సంగమంలో మాఘస్నానం చేయడానికి వస్తారు. కృతయుగంలోనైతే స్వస్వరూపాలతోనూ, కలియుగంలోనైతే ప్రచ్ఛన్న రూపాలతోనూ వచ్చి స్నానాలు చేసి వెళతారు. ఈ ప్రయాగలో ముమ్మారు మాఘ స్నానం చేసిన వారు 1000 అశ్వమేధాల కన్నా అధిక పుణ్యఫలం పొందుతారు. వెనకటికి కాంచనమాలిని ఇలాగే త్రివేణిలో 3 నాళ్లు మాఘ స్నానాలు చేసి సంపాదించుకున్న పుణ్యాన్ని ఒక రాక్షసుడికి ధారపోసింది. దానితో ఆ పాపాత్ముడు కలికల్మష విముక్తుడైనాడు. దత్తాత్రేయుడి నోట ప్రసంగవశాత్తు ఈ మాట వచ్చిందంతే కార్తవీర్యార్జునుడు పట్టుకున్నాడు. స్వామి, స్వామి, ఎవరి కాంచనమాలిని, ఎవడా రాక్షసుడు, వీరిద్దరూ ఎలా కలుసుకున్నారు, ఆవిడ తన పుణ్యాన్ని ఎందుకు ధారపోసింది, తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది అన్నాడు. అత్రి సంతతి భాస్కర, అది పుణ్యప్రదమైనదని నువ్వు భావిస్తే దయచేసి నా కుతూహలం తీర్చు. అర్జున, అసలే నేను శిష్య పరాధీనుణ్ణి, నువ్వా నన్ను గెలుచుకున్నవాడివి. నువ్వు అడగడము నేను కాదనడమునా? తప్పకుండా చెబుతాను. ఇది పుణ్యప్రదమైన కథ, అత్యంత పురాతనమైన ఇతిహాసం. దీన్ని చెప్పడము వినడమో కాదు, తలచుకుంటేనే చాలు అశ్వమేధ ఫలం లభిస్తుంది. శ్రద్ధగా విను. కాంచనమాలిని వృత్తాంతం. అనగా అనగా ఒక అప్సరస, అత్యద్భుత రూప సంపన్న, పేరు కాంచనమాలిని. ప్రయాగలో మాఘస్నానం చేసి కైలాసానికి వెళుతోంది. ఆకాశ మార్గాన వెళుతున్న కాంచనమాలిని ఒక పర్వత నికుంజం నుంచి ఒకానొక వృద్ధ రాక్షసుడు చూచాడు. అపూర్వ తేజస్సుతో ధగధగలాడుతోంది. పేరుకు తగినట్లే మేలిమి బంగారు కాంతులు విరజిమ్ముతోంది. సుదీర్ఘ లోచన, చంద్రానన, సుకేసి, పీనోన్నత పయోధర, తనుమధ్య, నతానాభి, శుశ్రోణి అందాల రాశిని చూచి ఆశ్చర్యచకితుడై ఆ రాక్షసుడు ఆరాధనాభావంతో మృదువుగా పలకరించాడు. ఎవతవే నీవు? భీతి హరిణేక్షణ, ఎక్కడి నుండి నీ రాక? తడిసిన నీ చీర, నీళ్ళోడుతున్న జుట్టుతో ఎక్కడి నుండి వస్తున్నావు, ఎక్కడికి వెళుతున్నావు? కమలాక్షి, నీకు ఈ ఆకాశగమనం ఎలా వచ్చింది?
నీ దేహం, నీ రూపం అపూర్వమైన తేజస్సుతో, సౌందర్యంతో ధగధగలాడుతున్నాయి, మనోహరంగా ఉన్నాయి. ఏం పుణ్యం చేసుకున్నావు? నీ కొసకొంగు నుండి జారిపడిన నీటి బొట్టు ఒకటి నా శిరస్సును అలంకరించింది. ఆ క్షణం నుండి నా క్రూర మనస్సు ఏదో తెలియని శాంతిని అనుభవిస్తోంది. విశాలాక్షి, ఇది నీ చీరమహిమ లేదా నీరమహిమ? దయచేసి వివరించు. ఇంతటి సౌందర్యం ఉన్నది అంటే నీకు సౌశీల్యము ఉండే ఉంటుంది. ఓయి రాక్షస, నేనొక అప్సరసను, కామరూపిణిని. నన్ను కాంచనమాలిని అంటారు. ప్రయాగ నుండి వస్తున్నాను. అందుకే నా దుస్తులు నీళ్లోడుతున్నాయి. సితాసిత జల సంగమంలో స్నానం చేశాను. ఎక్కడికి వెళుతున్నానో చెప్పలేదు కదూ. కైలాస పర్వత శిఖరానికి వెళ్తున్నాను. అక్కడ దేవదానవ పూజితుడైన గౌరీపతి కొలువు తీరి ఉంటాడు కదా. పార్వతీదేవిని సేవించుకోవడానికి అక్కడికి వెళుతున్నాను. నీ క్రూర మనస్సు ఏదో తెలియని శాంతిని అనుభవిస్తోంది అన్నావు కదా. అది నా చీరమహిమ కాదు, ముమ్మాటికి నీరమహిమే. త్రివేణి సంగమంలోని నీటి బిందువు అది. దానికి అటువంటి మహిమ ఉండటం సహజం. నా కథ అంతా వింటే నీకే అవగతమవుతుంది. యవతివే నీవు అన్నావు కనుక, ఈ తేజస్సు ఏమిటి అన్నావు కనుక అంతా చెప్పాలి, వింటావా మరి? వృద్ధ రాక్షసుడు గౌరవ భావంతో కళ్ళప్పగించి చూస్తూ మౌనంగా తల ఊపాడు. కాంచనమాలిని ఆకాశం నుండి దిగి వచ్చింది. ఇద్దరూ ఒక చెట్టు నీడన చెరొక రాతి బండల మీద కూర్చున్నారు. కథనం ఇలా కొనసాగింది. మా తండ్రి పేరు సుమేధుడు, గంధర్వ నాయకుడు. నేను వారి పుత్రికను, కన్యకను. ఇంత తేజస్వంతమైన దివ్య రూపంతో ఎలా జన్మించినానో అదీ చెబుతాను, ఆలకించు. పూర్వజన్మలో నేనొక వేశ్యను, కళింగరాజు చేరికలో ఉండేదాన్ని. నా రూపం, లావణ్యం కళింగ రాజధానిలో ఒక విధంగా మగవారికి, మరి ఒక విధంగా ఇల్లాండ్రకు నిద్ర లేకుండా చేసింది. సర్వ యువతీ శిరోమణిగా సౌందర్య మదగర్వంతో విర్రవీగుతూ సకల రాజభోగాలు అనుభవించాను. రాజధాని మాత్రమే కాదు, మొత్తం కళింగ సామ్రాజ్యమంతా నా యవ్వన రూప సంపదకు సమ్మోహితమయ్యింది అంటే అతిశయోక్తి కాదు. కాంచన రత్నాభరణాలు, మనోహర వస్త్రాలు, అనూహ్య పరిమళ ద్రవ్యాలు ఏవో ఒకటి కళింగాధిపతి రోజు నాకు కానుకలుగా పెట్టేవాడు. ఇవే ఏమిటి, అతడి అధికారం, అతని కోశాగారం అన్నీ నా అధీనంలో ఉండేవి. వింటున్నావు గదా. రాజుగారి కన్నుగప్పి నా నివాస మందిరంలో కొందరు యువకులు ఎప్పుడూ ఉండేవారు. కామమోహితులై నాకు సేవలు చేసేవారు, కాళ్ళు పట్టేవారు. నేను అందరినీ వంచాను. మాయ చేసి అందరి ధనము లాగేశాను. వాళ్లల్లో కొందరు పరస్పరం అసూయలతో హత్యలు చేసుకున్నారు. నిర్ధనులై కొందరు ఆత్మహత్యలు చేసుకున్నారు. కళింగ నగరంలో నా జీవితం ఇలా సాగింది, ఆడింది ఆటగా, పాడింది పాటగా. శ్రోత, ఎందుకోగాని యవ్వనం ఎప్పుడూ వేగంగా పయనిస్తుంది. వార్ధక్య లక్షణాలు నన్ను దురాక్రమణ చేశాయి. నా హృదయం భరింపరాని దుఃఖంతో మూలిగింది. ఏమి లాభం? కాలానికి కళ్ళెం వెయ్యగలనా? పోయిన వయస్సును తీసుకురాగలనా? ఎంత సంపద ఉండి ఏమిటి ప్రయోజనం? ఎంత ప్రభావం ఉండి ఏమి ఫలం? నాలో ఒక ఆవేదన బయలుదేరింది. ఎండమావుల వెంట పరుగులు తీశాను. అదే ఎరుక కలిగింది. శాశ్వతానందం కోసం ఇహనైనా ప్రయత్నించాలనే సంకల్పం దృఢంగా ఏర్పడింది. ఒక దానమా, ఒక ధర్మమా, జపమా, తపమా? ఏమి చేశా ఇంతకాలం? గుడికి పోలేదు, గోపురానికి పోలేదు, పుణ్యదినం లేదు, పర్వదినం లేదు. అంతా నాటకం, ధనార్జన ధనార్జన. శివుడు నెత్తిన ఒక్క చెంబుడు నీరు కుమ్మరించిన పాపాన పోలేదు. శ్రీరంగేశుడి ముంగిట ముగ్గు కర్ర తీర్చిన పాపాన పోలేదు. దేవీ నవరాత్రులలో రోజుకొక అలంకారంతో కనివిందు చేస్తుంది అమ్మ. చెలికత్తలు చెబుతూ ఉన్నా వినిపించుకోలేదు. వీళ్ల పిచ్చిగాని నన్ను మించిన సౌందర్యమా ఆవిడకి అని భీష్మించినాను. ఎంత పిచ్చిదానిని, ఎంత దురహంకారిణిని! ఏనాడు విప్రులకు, విద్వాంసులకు చేయి విదిలించింది లేదు.
అంటే దానం చేసింది లేదు అన్నట్లుగా. ఏ ప్రాణికి నేను చేసిన ఉపకారం అంటూ ఏమీ లేదు. ఎందుకొచ్చిన బ్రతుకు ఇది? నాకన్నా చెట్టు పుట్ట నయం. నోరు లేని జీవాలు నయం. పొరపాటుననైనా పిసరంత పుణ్యకార్యం చేసి ఎరుగను. మహా పాపాలు మాత్రం ఎరిగి ఎరిగి చాలా చేశాను. ఈ బాధతో, ఈ ఆవేదనతో నా మనస్సు నన్ను దహించి వేస్తోంది. ఎన్నో రోజులు పగలు రేయి ఏకాంతంగా విలపించినాను. నిద్రాహారాలకు దూరమై చిక్కి శల్యమైనాను. ఈ దశలో ఒక రోజున ఓపిక కూడదీసుకుని రాజపురోహితుడి ఇంటికి వెళ్ళాను. కాళ్ల మీద పడి వలవలా విలపించినాను. శీల సంపన్నుడైన ఆ వేద విద్వాంసుడు ఎంతగానో నన్ను ఊరడించినాడు. చాలాసేపటికి తేరుకున్నాను. బ్రహ్మన్, నా పాపాలకు నిష్కృతి లేదు, చెప్పండి. నేను సద్గతులు పొందే మార్గం ఉపదేశించండి. స్వయం కృతాపరాధాలతో నేను దహించుకుపోతున్నాను. ఏకాకినై విలపిస్తున్నాను. పాప పంకిలంలో మెడలోతు దిగబడిన నన్ను దయచేసి జుట్టు పట్టుకొని పైకి లాగండి. కారుణ్య వర్షం కురిపించండి. పాప పంకిలం వదిలించండి. అయిన వారికి అందరూ ఉపకారాలు చేస్తారు. నాబోటి విపన్నులకు సహాయం చేసిన వారే నిజమైన సాధు సజ్జనులు. క్షీర సముద్రం హంసలకేనా, కొంగలకు ఉపకరించదా? ఇదేమి అన్యాయం స్వామి, దారి చూపండి. కాంచనమాలిని, నీ జీవితమంతా నేను ఎరుగుదును. నీ నిషిద్ధాచరణలు నేను ఎరుగుదును. ఇప్పటికైనా నీలో పశ్చాత్తాపం కలిగిందమ్మా, సంతోషం. నీవు వెంటనే బయలుదేరు. ప్రజాపతి క్షేత్రం అయిన ప్రయాగ చేరుకో. అక్కడ త్రివేణి సంగమంలో స్నానం చేయి. అది ఒక్కటే సమస్త పాపాలను ప్రక్షాళన చేయగలిగిన తీర్థం. ఇంతకన్నా మరి ఒక దారి కనిపించడం లేదు. సకల పాపాలకు తీర్థ స్నానమే ప్రాయశ్చిత్తంగా మునులు చెప్పారు. కాని ఆ తీర్థంలో ఉండి అమంగళాలను, అశుభ వాంఛలను మనస్సులోనికి ఏమాత్రం రానీయకూడదు. ఇది గుర్తుంచుకో. వెళ్ళిరా. అది ప్రయాగ స్నానంతో పాపశుద్ధి పొంది నువ్వు స్వర్గానికి వెళతావని నాకు అనిపిస్తోంది. దాని శక్తి అటువంటిది. ఆ తీర్థంలో తప్ప ఇతర ప్రాంతాలలో చేసిన ఎంతటి మహాపాతకమైన మునిగిన తత్క్షణమే వదిలిపోతుంది. పురాణ కాలంలో దేవేంద్రుడు ఒక తప్పిదం చేసి ఈ త్రివేణి సంగమంలోనే మునిగి కిల్బిష విముక్తి పొందాడు. మనస్సు కుదుట పడుతుంది. నీకు ఆ కథ శ్రద్ధగా చెబుతాను, వినుము. ఇంద్రుడికి శాప విమోచనం. గౌతమ మహర్షి ఇల్లాలు అహల్య అపూర్వ సౌందర్య రాశి. దేవేంద్రుడు చూచి కామమోహితుడైనాడు. మహర్షి ఆశ్రమంలో లేని వేళ తాను గౌతమ రూపంలో వచ్చి కోరిక తీర్చమని అభ్యర్థించినాడు దేవరాజు. అహల్య కుతూహలంతో అంగీకరించింది. అప్పుడే ఆశ్రమానికి చేరుకున్న గౌతమ మహర్షికి ఇద్దరూ దొరికిపోయారు. కామంతో కళ్ళు మూసుకుని ధర్మహాని చేసినందుకు మహర్షి కోపోద్రిక్తుడై ఇంద్రుణ్ణి శపించినాడు. దానితో ఇంద్రుడు కురూపి అయ్యాడు. సహస్రభగ చిహ్నితుడయ్యాడు. తలదించుకుని దేవరాజు నిష్క్రమించాడు. అతి లజ్జాకరమైన ఆ కురూపం భరించలేక, ఎవరికంటా పడటము ఇష్టం లేక, తనను తాను నిందించుకుంటూ అసహ్యించుకుంటూ మేరు పర్వతం చేరుకున్నాడు. ఇంద్రలోకాన్ని, ఇంద్ర పదవిని విడిచిపెట్టేశాడు. ఆ పర్వత శిఖరం మీద ఒక విశాల సరోవరం. ఆ సరస్సులో ఒక పద్మం. ఆ పద్మగర్భంలో దాక్కుని బలవంతంగా రోజులు నెట్టుతున్నాడు. చేసిన పాపానికి పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడు. ఈ కామం ఎంత నింద్యమైనది! వెంటనే నరకంలోనికి తోసేస్తుంది. ఆయుష్షు, కీర్తి, యశస్సు, ధర్మం, ధైర్యం అన్నింటినీ ధ్వంసం చేస్తుంది. దురాచారుడైన మన్మథుడిని ఏమి చేసినా పాపం లేదు. సకల సంపదలకు అతడే మూలం. మానవులకు అత్యంత బలీయుడైన అంతఃశత్రువు. అణచడానికి వీలు లేకుండా శరీరంలోనే తిష్ట వేసుకుని కూర్చున్న దుర్మదుడు. నిత్యము అసంతుష్టుడు. నిత్యము అరుంతుదుడు, అంటే ఆయువులను పట్టి పీడించేవాడు అని చెప్పి. పద్మగర్భంలో దాక్కుని ఇలా ఇంద్రుడు కుమిలిపోతూ ఉంటే అక్కడ దేవలోకం పాలకుడు లేక బెగ్గడిల్లింది. దేవతలందరూ శచీదేవిని ముందు నిలుపుకుని
దేవగురువు బృహస్పతి దగ్గరకు వెళ్ళారు. సాష్టాంగపడినారు. గురుత్తమా, దేవపతి జాడ తెలియరాలేదు. ఎక్కడికి వెళ్ళాడో, ఎక్కడ ఉన్నాడో, ఎక్కడని వెతకాలి? ఏమీ తోచక సలహా కోసం మీ సన్నిధికి వచ్చాం. ఇంద్రుడు లేని నాకలోకం, కొడుకు లేని వంశంలా క్షీణోన్ముఖం అవుతోంది. దీనిని అరికట్టాలి. ఆలస్యం చేయకండి. వెంటనే ఆలోచించి ఉపాయం చెప్పండి. కర్తవ్యం ఉపదేశించండి అని ముక్తకంఠంతో దేవతలంతా ప్రార్థించినారు. శచీదేవి బిక్కమొహం వేసుకొని దీనంగా చూస్తూ నిలబడింది. దేవతలారా, శిష్యులారా, కంగారు పడకండి. ఇంద్రుడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు. స్వయం కృతాపరాధానికి, రజోగుణ ప్రేరితమైన ఒక పాపకృత్యానికి ఫలం అనుభవిస్తున్నాడు. నీతి మాలిన పనులు చేస్తే పరిణామాలు భయంకరంగా ఉంటాయి. రాజ్య మదోన్మత్తుడై కార్యాకార్య వివేకం కోల్పోయాడు. ఇహపరాలను నాశనం చేసే నింద్యము, గర్హితము, కుత్సితము, అవాచ్యము అయిన అకృత్యం చేశాడు. దైవోపహత చేతస్కులై బాలిసులు ఇలా అపరాధాలు చేస్తారు. ఇహపరాలలో జన్మను నిష్ఫలం చేసుకుంటారు. చాలా మంది ఇంతే. నడవండి, ఇంద్రుడి దగ్గరకు వెళదాం. బృహస్పతి బయలుదేరాడు. అతడి వెంట అందరూ కదిలారు. మేరు శిఖరం చేరుకున్నారు. స్వర్ణ కమలాల కనువిందు చేసింది. ఏ స్వర్ణ కమల కోటరంలో ఉన్నాడో మహానుభావుడు! బృహస్పతి ఎలుగెత్తి పిలిచాడు. వెంటనే ఇంద్రుడు బయటకు వచ్చాడు. వస్తూనే గురువుగారి పాదాలపై పడినాడు. కాపాడండి, నా పాపానికి నిష్కృతి చెప్పండి. బుద్ధి తక్కువై అహంకరించి పాడు పని చేశా. ఫలితం అనుభవిస్తున్నా. కరుణించి తరుణోపాయం ఉపదేశించండి గురుదేవా అని మొరపెట్టుకున్నాడు. చేసిన నేరానికి శిక్ష అనుభవించావు కనుక తరుణోపాయం చెబుతున్నాను. పద, నేను వస్తాను. ప్రయాగ వెళదాం. అక్కడ త్రివేణి సంగమంలో మునుగుదువుగానివి. వెంటనే పాప విముక్తి పొందుతావు. బృహస్పతి వెంట బయలుదేరి ప్రయాగ చేరుకున్నారు అందరూ. గంగా యమునా సితాస్థిత జలౌఘంలో స్నానం చేశాడు దేవేంద్రుడు. పాప విముక్తి పొందాడు. బృహస్పతి సంతుష్టుడైనాడు. ఇంద్రా, పాప విముక్తుడవు అయ్యావు కాబట్టి నీకొక వరం ఇస్తున్నాను. ఈ క్షణం నుంచి నీ శరీరం మీద ఈ సహస్ర భగ చిహ్నాలు ఈ క్షణాలుగా మారిపోతాయి. సహస్రాక్షుడవవుతావు. బృహస్పతి ఈ మాట అనడమేమిటి? దేవేంద్రుడు శరీరం మీద ఆ మార్పు వచ్చేసింది. పద్మాల్లాంటి సహస్రలోచనాలు సాక్షాత్కరించాయి. సహస్ర కమలాల మానస సరోవరంలాగా భాసించినాడు. బృందారకులు జయ జయధ్వానాలు చేశారు. మునీశ్వరులు మంగళాశీస్సులిచ్చారు. గంధర్వులు స్తోత్ర పాఠాలు వినిపించారు. అప్సరసలు ఆనందలాస్యాలు ప్రదర్శించారు. అందరూ తిరిగి అమరావతికి చేరుకున్నారు. అంతటి మహిమ కలది ప్రయాగ సంగమం. కనుకవో కాంచనమాలిని, నీవు వెంటనే బయలుదేరి వెళ్ళు. త్రివేణి సంగమంలో స్నానం చెయ్యి. పాప విముక్తి పొందుతావు, సద్గతులు కలుగుతాయి అని రాజపురోహితుడు ఉపదేశించినాడు. వెంటనే వారి పాదాలకు నమస్కరించాను. ఇంటిని, బంధువర్గాన్ని, దాసదాసీ జనాల్ని, ఆస్తిపాస్తుల్ని తృణప్రాయంగా పరిత్యజించాను. విషయవాంఛలను విషగ్రాసంలాగా వదిలేశాను. నశ్వరమైన ఈ శరీరం కోసమా ఇంతకాలము ఇన్ని పాపాలు చేశాను? ఈ దుస్సాంగత్యాల వల్ల దక్కే ఫలమేమిటి? దారుణ నరక నివాసం. ఇలా ఉడికిపోతున్న హృదయంతో త్వరగా ప్రయాగ చేరుకున్నాను. నా అదృష్టం బాగుండి అది మాఘమాసారంభం. పాడ్యమి నాడు త్రివేణి సంగమంలో సితాసిత జలంలో స్నానం చేశాను. కౌణపవ్యాఘ్ర అంటే రాక్షసోత్తమ అని. ఆ స్నాన మహిమ ఏమని చెప్పను? 3 రోజుల స్నానాలతో నా పాపాలన్నీ తొలగిపోయినాయి. తక్కిన 27 రోజుల స్నానాలతో లభించిన పుణ్య విశేషం వలన నాకు ఈ దేవత్వం దక్కింది. కైలాసంలో పార్వతీదేవికి ఇష్ట సఖినై పరిచర్యలు చేస్తూ ఆనందిస్తున్నాను. అప్పటి నుంచి ప్రతి మాఘమాసంలోనూ నిత్యము లేదా కనీసం 3 పర్యాయాలైనా వచ్చి త్రివేణిలో స్నానం చేసి వెళుతుంటాను. ఆశ్చర్యచకితుడివై అడిగిన ప్రశ్నలకు అన్నింటికీ సవివరంగా సమాధానం చెప్పాను. నీ ముఖ కవళికలు చూస్తూ ఉంటే సంప్రీతి చెందావని తెలుస్తోంది. మరి నీ కథ చెప్పి నాకు కూడా ఇలాంటి సంప్రీతి కలిగించవచ్చు కదా?
నీకసలు ఈ భయంకర రాక్షస రూపం ఎటా వచ్చింది? ఏ దుష్ ఏ దుష్కర్మకు ఇది ఫలితం అనుభవిస్తున్నావు? ఈ మీసాలు, దీర్ఘదంష్ట్రాలు, మాంసభోజనం, గిరిగహ్వర నివాసం ఏమిటి ఇదంతా? కళ్యాణి, కాంచనమాలిని, సజ్జనులకు కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఇతరులకు ఇష్టమైన దానిని ఇస్తారు, తమకు ఇష్టమైన దానిని అడిగి తీసుకుంటారు. ఎంతటి రహస్యాలనైనా ప్రీతితో చెబుతారు, అలాగే అడిగి తెలుసుకుంటారు. ఈ లక్షణాలు నీలో ఉన్నాయి కనుక నీవు సజ్జన శ్రేణికి చెందుతావు. ఇంతకాలానికి నన్ను గౌరవించే ఒక ప్రాణివి దొరికావు. నేను అడిగానని నీ కథ అంతా చెప్పావు. నన్ను పట్టించుకుని నా దుర్గతికి కారణం అడిగావు, చెబుతాను. ఈ క్రూర జన్మకు కారణమైన నా దుష్కృత్యాలు, స్వయంకృతాలు అన్నీ చెబుతాను, దాపరికం లేకుండా చెబుతాను. నీలాంటి సజ్జనులకి వినిపిస్తే దుఃఖభారం తగ్గుతుంది, కాసింత హాయి దక్కింది. అదృష్టం బాగుంటే నిష్కృతి లభించవచ్చు నాకు. చెబుతున్నాను వినుము. వృద్ధ రాక్షసుడి పూర్వజన్మ. పూర్వజన్మలో నేను కాశీ నివాసిని. ఉత్తమ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను. ఋగ్వేదపారం ముట్టాను. కాని రేవులో కాకినై నానాదానాలు పట్టాను. రాజుల నుంచి పుల్కసుల దాకా ఎవడు ఏ పాపిష్టివాడు ఏ భయంకర దానం ఇచ్చినా విధి నిషేధాలు లేకుండా చెయ్యి జాపాను. వారి పాపాలన్నీ మీద వేసుకున్నాను. అప్రతిగ్రహంగా జీవించవలసిన వేదవేత్తని ఇలా దానాలు పట్టేవాడిగా మారిపోయాను. పరహితం కోసం దానాలు పట్టినా ప్రాయశ్చిత్తాలు చేసుకున్నానా? లేదు. పోనీ అంటే నేనెవరికైనా ఏ దానమైనా ఇచ్చానా? లేదు. అర్ధలోభంతో నేను చెయ్యని దుష్కృత్యం లేదంటే నమ్ము. ఇతర ప్రదేశాలలో చేసిన దోషాలు కాశీలో గంగా స్నానంతో తొలగిపోతాయి. కానీ అవి ముక్త క్షేత్రమైన కాశీలో చేసిన పాపాలు మేరు పర్వతాలలా పేరుకుపోతాయే తప్ప ఏ పుణ్యకార్యానికి కరగవు. అది ఎక్కడైనా పాపాలు చేసి కాశీలోకెళ్ళి గంగలో మునిగితే పోతాయి. ఇంకా పాపాలు అక్కడే చేస్తే ఇంకెక్కడికి పోతాం? అట్లా అవింకా అక్కడ చేసే పాపాలు, క్షేత్రాల్లో చేసే పాపాలు మేరు పర్వతాలలా పేరుకుపోతాయి తప్ప ఎంతటి పుణ్యకార్యాలకి కూడా ఆ పాపాలు కరగవు అన్నట్లుగా. అసలు నేను ఏ పుణ్యకార్యమైనా చేస్తేనే గదా రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. ముసలితనం వచ్చి పడింది. శరీరమన్నాక నేడో రేపో రాలిపోవలసిందే కదా, మరణించాను. అయితే అవి ముక్త క్షేత్ర మహిమ వల్ల నేను నరకానికి పోలేదు. కాశీకి యమదూతలు రారు. ఎంతటి మహాఘోర పాపిష్టి అయినా కాశీలో మరణిస్తే నరకానికి పోడు. గర్భవాస క్లేశం లేని ముక్తిని పొందుతాడు. కానీ నేను చేసిన పాపాలన్నీ అవి ముక్తంలోనే కనుక అవి నన్ను ముక్తిని పొందనీయలేదు. వజ్రలేపాలై తగిలి నిలిచాయే తప్ప విడిచిపెట్టలేదు. ఆ కారణంగా నీచ జన్మలు ఎన్నో ఎత్తాను. అయితే కాశీ క్షేత్ర మహిమ వలన గర్భవాస క్లేశం లేని అయోనిజ జన్మలే లభించినాయి. ఇది కాశీలో మరణించిన నా వంటి పాపిష్టులకు శ్రీ భైరవానుజ్ఞ పదమంజరి వ్యాఖ్యానతో విశేష ప్రతిపత్తి. హిమాలయాలలో గ్రద్దగా 2 జన్మలు, వ్యాఘ్రంగా 3 జన్మలు, సరీసృపంగా, గుడ్లగూబగా, మలభక్షక క్రిమిగా, పందిగా ఒక్కొక్క జన్మ అయి ఇదిప్పుడు ఈ రాక్షస రూపం 10వ జన్మ. ఈ జన్మ ఎత్తి ఇప్పటికి 75,000 సంవత్సరాలు అయింది. అయినా అతీగతి లేదు. నాకు నిష్కృతి లభిస్తుందని గాని ఈ దుఃఖసాగరం నుండి విముక్తి పొందుతానని గాని ఆశ కూడా లేదు. భద్రే, ఈ 35,000 సంవత్సరాలలో ఏ పాపము ఎరగని ఎన్ని ప్రాణుల్ని భక్షించానో 3 యోజనాల మేర జంతువేదైనా కనిపిస్తే ఒట్టు పూర్తిగా నిర్జంతుకమైపోయింది. అది అన్నిటినీ తినేశాడనమాట. ఈ మహాపాపాలన్నీ అనుక్షణము నా హృదయాన్ని దహించి వేస్తుంటే మనశ్శాంతి కరవై అలమటిస్తున్న నాకు నీ దర్శనం అమృతసేచనంగా లభించింది. కొసకొంగు నుండి జారిపడిన నీటి బిందు హృదయ శల్యాన్ని తొలగించింది. తీర్థయాత్రలు, తీర్థ స్నానాలు ఎప్పటికో ఫలిస్తాయట. కానీ సజ్జన సాంగత్యం మాత్రం తత్క్షణమే ఫలిస్తుందట. సాయిరాం.
అందుకే మహాత్ములు ఈ సత్సంగతిని బహుధా కొనియాడుతుంటారు. తల్లి, నా దుఃఖాలు, నా దుష్కృతాలు అన్నీ నీ ముందు వెళ్ళబోసుకున్నాను. ఎదుటివారి కష్టాలను కనీసం ఓపికగా వినిపించుకునే సజ్జనులు మరీ అరుదైపోతున్న రోజులివి. నీవు విన్నావు అంతే చాలు. ఇహ నేను చెప్పవలసింది ఏమీ లేదు. ఈ దుఃఖ సముద్రానికి అవలి తీరం ఎక్కడో, జన్మ పరంపరలకు ముగింపు ఎప్పుడో తెలిస్తే పుణ్యం కట్టుకో. సజ్జనుల సంపద ఏదైనా అది పరుల కోసమే అన్నారు. అందరికీ అనుభవించే హక్కు సమానమే అన్నారు. క్షీర సముద్రంలోని పాలు హంసలన్నిటికీ సమానంగా ఉపజీవనాలు కావడం లేదు. అలాగే అట మరి. వృద్ధ రాక్షసుడి ఆవేదన కాంచనమాలిని కరుణారసార్ద్రం చేసింది. ఒకప్పటి తన ఆవేదన, తన పశ్చాత్తాపం గుర్తుకు వచ్చాయి. పుణ్యదానం చేయాలనిపించింది. రాక్షసోత్తమ, ఇప్పుడే నీకు నిష్కృతి కలిగిస్తాను, దుఃఖించకు. నీ ముక్తికి గట్టిగా ప్రయత్నం చేస్తాను. ఏటేటా మాఘ స్నానాలు చేశాను. ఎన్నో ఏళ్ల తరబడి చేస్తున్నాను. అది శ్రద్ధగా చేస్తున్నాను. త్రివేణి సంగమంలో చేస్తున్నాను. కనుక ఎంతో కొంత పుణ్యం రాసిపడి ఉంటుంది, సందేహం లేదు. అది నీకు నేను కొంత ధార పోస్తాను. ఆర్తుడికి చేసిన దానమే దానమని వేద విధులు ప్రశంసిస్తున్నారు. సముద్రంలో కురిసిన మేఘుడు ఏ ఫలం మూటగట్టుకుంటున్నట్లు మిత్రమా, త్రివేణి సంగమంలో చేసిన ఒక మాఘ స్నాన వ్రతఫలం నీకు సమర్పిస్తున్నాను. దీనితో నీకు దేవతాకారము, స్వర్గతి లభిస్తాయి. ఆ పుణ్యఫలం ఎంతటి మహిమాన్వితమో నేనింతకు ముందు అనుభవించాను కనుక సద్య సర్వ పాప వినాశకంగా, అమరత్వ ప్రదాయకంగా దాన్ని నీకు దానం చేస్తున్నాను అని చెప్పి కాంచనమాలిని నీళ్లోడుతున్న తన చీరచెంగును చేతిలోకి పిండుకొని ఆ వృద్ధ రాక్షసుడి దోసిట్లోకి ఇదమేకం మాఘజం పుణ్యం తుభ్యమహం సంప్రదదే నమమా అని ధారపోసింది. ఆ ధార దోసిట్లో పడటమేమిటి, రాక్షసుడు దేవతాకారం ధరించడమేమిటి, ఒక్కసారిగా జరిగిపోయాయి. అతని దివ్య తేజస్సు దశ దిశలను ధగద్ధగాయమానం చేస్తోంది. అంతలోకి దేవతా విమానం వచ్చి అతని చెంత నిలిచింది. హర్షోత్ఫుల్లలోచనుడై అధిరోహించాడు. కళ్యాణి, నిష్కృతియే లేదనుకున్న నాకు ఇంతటి మహోపకారం చేశావమ్మా. సదసత్కర్మలకు అనువైన ఫలం అందించే దేవదేవుడు నీకు సమస్త సన్మంగళాలను ప్రసాదించుగాక. కారుణ్యమయి, మరి కాస్త అనుగ్రహించి నాకు సర్వనీతిమయమైన మార్గం ఉపదేశించు. నీవు నాకు గురుస్థానీయవు. నీ మాట నాకు శిరోధార్యం. జీవితంలో నేనింక ఏ పాపము చెయ్యకుండా నాకు తగిన ఉపదేశం ఇయ్యి. ఇది విన్నాక నిన్ను స్తుతించి ధన్యుణ్ణి అవుతాను. అటుపైన సురలోకం చేరుకుంటాను. ఆకాశ మార్గాన విమానంలో తన చెంత నిలబడి అభ్యర్థించాడు ఆ నూతన త్రిదశుడు. కాంచనమాలికి పట్టరానంత ఆనందం కలిగింది. తన ఉపకారం వలన ఒక రాక్షసుడు దేవతగా మారడమే ఒక ఆనందమైతే, అలా మారినవాడు విమానమెక్కి తురుమనక తన ఉపదేశం అర్థించటం మరింత ఆనందాన్ని కలిగించింది. ప్రేమగా ధర్మోపదేశం చేసింది. మిత్రమా, ఏనాడు ధర్మం తప్పకు. ప్రాణిహింసకు పాల్పడకు. సాధు పురుషులను సేవించు. కామ క్రోధాదుల్ని పరిత్యజించు. ఇతరుల దోషాలనో గుణాలనో కీర్తిస్తూ కాలయాపన చెయ్యక నిత్యము సదాశివుణ్ణి ధ్యానించు. అంతర్బహిరేంద్రియ నిగ్రహాన్ని అంతర్బహిరింద్రియాలన్నింటినీ జయించు. అస్థి మాంస రుధిరాలతోనూ మలమూత్రాలతోనూ నిండిన ఈ శరీరం చివరికి క్రిమికీటకాలకు ఆహారం అవుతుంది, పురుగులు పడుతుంది. దీని మీద, దీనితో ముడిపడిన భార్యాపుత్రుల మీద మమకారం విడిచిపెట్టు. ఈ జగత్తు క్షణభంగురమని తెలుసుకో. ఒక వైరాగ్య భావం అలవర్చుకో. యోగాభ్యాసం వైపు దృష్టి నిలుపు. నీ మీద ప్రేమతో నీ మాట కాదనలేక ఏదో నాకు తెలిసిన ధర్మోపదేశం చేశాను. మనస్సులో పెట్టుకో. ప్రధానంగా శీల సంపన్నుడవై మెలుగు. జ్యోతిర్మయ దేహుడవై వెలుగు. ఇహ బయలుదేరు. సుఖంగా నాకలోకం చేరుకో. అమ్మా కాంచనమాలిని,
అద్భుతమైన ధర్మోపదేశం చేశావు. నాకే కాదు, అన్ని లోకాల వారికి ఆచరణీయమైన నీతి మార్గం ఉపదేశించావు. ధన్యుణ్ణి, కృతజ్ఞుణ్ణి పావని. నీవు కూడా ఇలాగే ఎప్పుడూ సుఖ సంతోషాలతో జీవించు. ఎప్పుడూ నవ్వుతూ, ఆడుతూ, పాడుతూ ఆనందంగా గడుపు. సాధ్వి, నీకు సర్వదా శుభమగుగాక. కైలాసంలో శివ సన్నిధిలో ఆ చంద్రతారకంగా నివసించు. పార్వతీదేవికి నీ మీద ప్రేమ ఇలాగే అఖండితంగా వర్ధిల్లుగాక. తల్లి, ధర్మనిష్ఠా తపోనిష్టలతో నీ జీవితం చరితార్థమగుగాక. శరీర వ్యామోహం మరింకెన్నడూ నీకు కలగగుండుగాక. ఇలాగే ఎల్లవేళలా ఆపన్నుల ఆర్తిని హరింతువుగాక. సెలవు తల్లి, సెలవు అంటూ శిరస్సున అంజలి ఘటించి విమానంతో సహా ముమ్మారు ప్రదక్షిణం చేసి నాకలోకానికి దూసుకు వెళ్ళిపోయాడు. అటువైపే చూస్తూ నిలిచిన కాంచనమాలిని మీద హఠాత్తుగా పుష్పవృష్టి కురిసింది. కిలకిల రావాలతో దేవకన్యలు చుట్టుముట్టారు. ఒక్కొక్కరు మృదువుగా కౌగలించుకున్నారు. నేస్తురాల, చిత్రంగా ఈ రాక్షసుడికి ముక్తి ప్రసాదించావు. అతడి కన్నా మేము సంతోషిస్తున్నాం. ఈ దుష్టుడికి భయపడి ఇన్నేళ్లుగా మేమెవ్వరము ఈ గిరికానన కందరాలకు రావడం మానుకున్నాం. నీ పుణ్యమా అని ఈ రోజు నుండి హాయిగా విహరిస్తాం అంటూ బుగ్గ మీద చిటికలు వేసి తూనీగల్లా తుర్రుమన్నారు. కాంచనమాలిని తనలో తాను హాయిగా నవ్వుకుంది. దివ్య విమానం దూసుకుపోవడం నుంచి పూర్తిగా తేరుకుంది. సొంత పుణ్యం నుంచి కొంత దానం చేసి ఒకడికి సద్గతి కల్పించి మహోపకారం చేశాననే సంతృప్తితో, గొప్ప ధర్మకార్యం చేసి కృతకృత్యురాలనయ్యాననే ధన్యతా భావనతో ముఖం వికసించగా, ఆనంద భాష్పాలు కన్నుల్లో కమ్ముకోగా ఒక్క నిమిషం మురిసిపోయి కైలాసం వైపు తన ప్రయాణం సాగించింది. కార్తవీర్యార్జున, ఈ కాంచనమాలిని వృత్తాంతం చదివినవారు, విన్నవారు సాంసారిక సకల బంధ నివృత్తి పొందుతారు, ధర్మపరాయణులవుతారు. శ్రద్ధగా విన్నావు గదా. మాఘ స్నాన మాహాత్యం ఎంతటిదో. క్లేశ నివారణ జరగాలన్నా, స్వర్గం లభించాలన్నా, మోక్షమే కావాలి అన్నా సకాములకు నిష్కాములకు సర్వశ్రేయస్కరం మాఘస్నాన మహావ్రతం. అర్జున, నీవు నా మిత్రుడివి, స్నేహితుడివి, భృత్యుడివి, భక్తుడివి. నీవంటే నాకు ఎంతో ఇష్టం. అంచేత నీవు ఏది అడిగినా కాదనను. అడుగు. ఇంకా ఏది వినాలని అనుకుంటున్నావో, ఏమి తెలుసుకోవాలనుకుంటున్నావో అడుగు, చెబుతాను అని దత్తదేవుడు ఒక్క నిమిషం విరమించినాడు. గురుదేవా, సాక్షాత్తు శ్రీనికేతనుడవైన నీవు ప్రసన్నుడవై ఉండగా నాకింకా అలభ్యం ఏముంటుంది? ఈ లోకంలో అత్యంత శ్రేయస్కరమైనవన్నీ నాకు దయతో ప్రసాదించావు. దృశ్యమానమైన ఈ మిథ్యా ప్రపంచంలో వస్తురూపంగా నీ నుంచి నేను అభ్యర్థించవలసింది ఏమీ లేదు. భవభాగ్య నిధివి, భగవంతుడువు నీవు ఇలా ఎప్పుడూ నా పట్ల ప్రసన్నుడుగా ఉంటే చాలు. నాకు ఇంకేమీ అవసరం లేదు. నీ అనుగ్రహం కన్నా నేను కోరవలసింది ఏమీ లేదు. నీ ఉపదేశాలతో నన్ను కృతార్థుడిని చేశావు. నన్నిప్పుడు ఏమి చేయమంటావు? నీ పాదసేవ చేస్తూ ఇక్కడనే ఇలా ఉండిపోనా, లేక ఇంటికి పోనా? ఏమిటి స్వామి ఆజ్ఞ? కార్తవీర్యార్జునుడి ఆర్ద్ర వాక్కుల్లోని హృదయాన్ని అందుకున్నాడు దత్తస్వామి. అర్జునా, నీవు రాజువి. రాజ్యపాలన చేయడం నీ కర్తవ్యం. కనుక వెంటనే బయలుదేరు. మాహిష్మతీపురం చేరుకో, పరిపాలన సాగించు అని అనుమతించాడు. కార్తవీర్యుడు స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి మునిమండలికి అంజలి ఘటించి ఆశీస్సులందుకుని బయలుదేరాడు. దత్తనామస్మరణ చేస్తూ మాహిష్మతీపురం చేరుకున్నాడు. నాయనా దీపక, కార్తవీర్యార్జునుడికి దత్తాత్రేయుడు చెప్పిన ధర్మోపదేశాలు, యోగసారము, మాఘ మాహాత్మ్యము అన్నీ నీకు తెలియపరిచాను. ఒకప్పుడు ఇదే మాఘ మహిమను వశిష్ఠుడు తన శిష్యుడైన దిలీపుడికి చెప్పాడు. ఇంకా నీవు ఏమి వినాలనుకుంటున్నావో అడుగు, చెబుతాను. నీవు నాకు సేవలు చేసి సంతృప్తిపరిచావు కనుక, మహారోగ నివారణకు తోడ్పడ్డావు గనుక ఆ ప్రేమను పురస్కరించుకొని మరి ఒక రహస్యం నీకు చెబుతున్నాను, వినుము. ఒకప్పుడు పార్వతీదేవికి ప్రేమగా శివుడు ఉపదేశించిన
14 దత్తనామాలు నీకు ఉపదేశిస్తాను. వీటిని జపిస్తే సహస్ర నామజప ఫలం దక్కుతుంది అని శివుని ఆజ్ఞ. పార్వతీదేవి వీటిని జపించి అంతటి పుణ్యఫలం పొందింది. వరద కార్తవీర్యాదిరాజరాజ్యప్రదో నఘః విశ్వశ్లాఘ్యో అమితాచారో, ఇక్కడ అకార ప్రశ్లేష్, విశ్వశ్లాఘ్యోమితాచారో దత్తాత్రేయో మునీశ్వరః పరాశక్తి పదాశ్లిష్టో యోగానంద సదోన్మదః సమస్తవైరితేజో హృత్పరమామృతసాగరః అనసూయా గర్భరత్నం భోగమోక్షసుఖప్రదః నామాన్యేతాని దేవస్య చతుర్దశ జగద్గురోః హరేర్దత్తాభిధానస్య జప్తవ్యాని దినే దినే సహస్రనామజాప్యస్య యదిచ్ఛసి ఫలం శుభం. వరదుడు, కార్తవీర్యాది రాజులకు రాజ్యప్రదుడు, అనఘుడు, విశ్వశ్లాఘ్యుడు, అమితాచారుడు, దత్తాత్రేయుడు, మునీశ్వరుడు, పరాశక్తి పదాశ్లిష్టుడు, యోగానందుడు, సదోన్మదుడు, సమస్త వైరి తేజోహరుడు, పరమామృత సాగరుడు, అనసూయ గర్భరత్నం, భోగమోక్ష సుఖప్రదుడు, జగద్గురువైన దత్తాత్రేయుని 14 నామాలు ఇవి. సహస్రనామ జపఫలం కావాలి అనుకుంటే వీటిని రోజు జపించాలి. వత్స, శుభప్రదాలైన ఈ చతుర్దశ నామాలను నీవు కూడా త్రిసంధ్యల్లోనూ జపించు. ఇంకేమి వినాలి అనుకుంటున్నావో సందేహించక అడుగు అని వేదధర్ముడు ఒక్క నిమిషం విశ్రాంతి తీసుకున్నాడు. బ్రహ్మదేవుడు కలిపురుషుడికి చెప్పిన ఈ వృత్తాంతాన్ని నేను మీకు చెబుతున్నాను, శ్రద్ధగా వింటున్నారు గదా అని సూతుడు సౌనకాది మహర్షులను హెచ్చరించాడు. ఎమ్మా ఇది శ్రీదత్తపురాణే తృతీయ భాగం సంపూర్ణం. ఏతత్ఫలం సర్వం సద్గురుచరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ సీతారామలక్ష్మణ భరత శత్రుఘ్న సహిత హనుమతే నమః. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః.